హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ ఎన్నికల అప్డేట్స్, మార్చ్ 23 ఏపీ ఎన్నికల అప్డేట్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలకలం రేపుతున్న బీజేపీ నేతల ఆడియో క్లిప్స్. ఏలూరు పార్లమెంటు సీటు టీడీపీకి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు. ఏపీ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణాధికారి మధుకర్ జీకు ఫోన్లు చేసి ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏలూరు నేతలు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న మధుకర్ జీతో కార్యకర్తలు జరిపిన సంభాషణలు. పార్టీ కోసం కష్టపడిన గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు. ఏలూరు బీజేపీలో కనీసం కండవాలకు కూడా గతి లేని పరిస్థితిలో ఉన్న పార్టీని ఆదుకున్న వ్యక్తి తపన చౌదరి అంటూ వాపోతున్న కార్యకర్తలు. టీడీపీకి తాము ఉడియం చేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి, లేకుంటే పార్టీ నుండి వెళ్లిపోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మధుకర్జీ. చంద్రబాబు లాయల్టీగా ఉంటారని గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ప్రశ్నించిన కార్యకర్తలు. వద్దనుకున్న తమకు పొత్తులు కలిపారని వాపోయిన మధుకర్జీ. ఇక తపన చౌదరికి టికెట్ ఇవ్వకుంటే పార్టీ దిక్కుముక్కు లేకుండా పోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కార్యకర్తలు. శరీరం బీజేపీలో, ఆత్మలు టీడీపీలో ఉన్న వ్యక్తులే సహకరిస్తారని, తాము సహకరించేది లేదని పార్టీకి అల్టిమేటం జారీ చేసిన కార్యకర్తలు. ప్రారంభమైన టీడీపీ వర్క్షాప్. అమరావతిలో టీడీపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్షాప్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ. హాజరైన జనసేన నేత నాదెండ్ల, బీజేపీ నేత పాతూరి నాగభూషణం. టీడీపీ గంటా పేరుతో సర్వే కలకలం. భీమిలిలో గంటా శ్రీనివాస్ పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే కలకలం. గంటా పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్న టీడీపీ. ఇక సర్వేపై అసంతృప్తి వ్యక్తం చేసిన గంటా వ్యతిరేక వర్గం. గంటా పేరుతో జరిగే సర్వేలో నోటా బటన్ నొక్కాలని గంటాకు వ్యతిరేక వర్గం ప్రచారం. ఇప్పటికే గంటాకు వ్యతిరేకంగా సమావేశమైన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు. స్థానికులకే సీటు ఇవ్వాలని డిమాండ్. చంద్రబాబు, లోకేష్లపై చలసాని కుమార్తె ఫైర్. కృష్ణా జిల్లాకు సంబంధించి పెలమలూరు టీడీపీలో ముసలం. బోడే ప్రసాద్కు టికెట్ ఇవ్వడంపై చలసాని పండు కుమార్తె స్మిత తీవ్ర అభ్యంతరం. చంద్రబాబు, లోకేష్పై దేవినేని స్మిత ఆగ్రహం. చంద్రబాబు, లోకేష్ మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారు. 2009లో మా తండ్రి ఓటమికి పార్టీనే కారణం. సొంత పార్టీ నేతలే నా తండ్రికి వెన్నుపోటు పొడిచారు. నా తండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారు. నా మామగారు చనిపోయిన బాధలో ఉన్నా కూడా పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టాం. 2014, 2019లోనూ టికెట్ మాకు ఇవ్వలేదు. ఈసారి టికెట్ ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికి తిరిగి పార్టీని బలోపేతం చేశాను. బోడే ప్రసాద్కు ఏ రకంగా సీట్ ఇస్తారు? గ్రౌండ్ వర్క్ చేసుకునేది మేము, టికెట్లు లాబీయిస్టులుగా. ఈసారి మాకు టికెట్ ఇవ్వండని 2 ఏళ్లుగా అడుగుతున్నాం. మా నాన్నను గెలిపించుకుంటామని బాబుని కోరాం. చంద్రబాబు, లోకేష్ను అనేక మార్లు టికెట్ కోసం అడిగాం. టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారో కనీసం పిలిచి కూడా చంద్రబాబు మాకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ అపాయింట్మెంట్స్ కోసం వేచి చూస్తున్నాం. లోకేష్కు వాట్సాప్లలో మెసేజ్లు పెట్టాం. మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మా మెసేజ్లను ఆన్సర్ చేయడం లేదు. చంద్రబాబు అరెస్టు సమయంలోనూ మేము భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశాం. టికెట్ లేదంటే బోడే ఏడ్చాడు, బ్లాక్మెయిల్ చేశాడు. మేం బోడేలా చేయలేదు కదా. మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా? బోడే ప్రసాద్ లాగా బ్లాక్మెయిల్ చేసేవారికి చంద్రబాబు టికెట్లు ఇస్తారా? నా వెనుక ఎవరూ లేరనేగా ఆడపిల్లనైనా నన్ను ఏడిపిస్తున్నారు. మాకు తీవ్ర అన్యాయం జరిగింది. మేము చేసిన తప్పేంటో చంద్రబాబు సమాధానం చెప్పాలి. విలువలేని పార్టీ కోసం మేము ఎందుకు పనిచేయాలి? చంద్రబాబు సతీమణిలాగే మేము కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఇక చంద్రబాబుపై రగిలిపోతున్న బీసీ నేతలు. అతి తక్కువ సీట్లు ఇవ్వడంపై మండిపాటు. సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యత చూసి తెలుసుకోవాలన్న నేతలు. చంద్రబాబు బీసీలను నమ్మయించి గొంతుకోసారని ఆవేదన. బీసీలకు 41 లోక్సభ, 48 అసెంబ్లీ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ. బీసీలకు కేవలం 4 ఎంపీ, 31 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన టీడీపీ. ఏలూరులో రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న నేతలు. బీసీలు అధికంగా విశాఖ, నరసరావుపేట, గుంటూరు సీట్లను తమ సామాజిక వర్గానికి ఇచ్చుకున్న చంద్రబాబు ఏలూరులో పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పక్కన పెట్టి పుట్టా మహేష్ యాదవ్కి ఇవ్వడంపై మండిపడిన గోపాల్ యాదవ్. అలాగే బాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అల్లూరి జిల్లా పాడేరులో టీడీపీ నేతల వినూత్న నిరసన. పాడేరు సీటు గిడ్డి ఈశ్వరికి ఇవ్వాలని డిమాండ్. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు. అలాగే మోదకొండమ్మ తల్లికి 101 బిందెల పసుపు నీళ్లతో అభిషేకం. పొద్దులో భాగంగా బీజేపీ సీటు ఇవ్వొద్దంటూ నినాదాలు. బీజేపీకి సీటు ఇస్తే టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరిక. అంతేకాకుండా టీడీపీలో బీసీ మహిళలకు ఘోర అవమానం. శ్రీకాకుళం జిల్లా గుండా అప్పల సూర్యనారాయణ దంపతులకు ఘోర అవమానం. సీనియర్ నాయకురాలు గుండా లక్ష్మీదేవికి టికెట్ నిరాకరించడంతో తీవ్ర నిరసన జ్వాలలు. చంద్రబాబు చిత్రపటం, టీడీపీ పోస్టర్లు దగ్ధం.
బుజ్జగించే ప్రయత్నం చేయని చంద్రబాబు, అచ్చెన్నాయుడు బీసీ మహిళలను అవమానపరుస్తున్నారంటూ మండిపడుతున్న కేడర్. పీఠాపురంలో ఇదే తరహా ఘటనలో వర్మను పిలిచి బుజ్జగించిన చంద్రబాబు ఇక టికెట్లు అమ్ముకుంటున్నారంటూ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులపై ధ్వజం. 40 ఏళ్లు పార్టీ కోసం కష్టపడిన కుటుంబానికి అవమానకరంగా పక్కన పెట్టడంపై టీడీపీలో సర్వత్రా చర్చలైతే జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ 30 కోట్లు చెప్పినట్టల్లా ఆడటానికి కాంగ్రెస్కు ప్యాకేజీ పంపిన బాబు. కేసుల కోసం బీజేపీతో, కాపుల కోసం జనసేనతో పొత్తు. 2019లో ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపిన బాబు, ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్కు 30 కోట్ల నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం, ఏపీ పీసీసీకి నియామకం. అలాగే ఆది నుంచి జగన్ టార్గెట్గానే విమర్శలు. ఇప్పుడు కడపలో పోటీ కూడా. పీకే, షర్మిల, పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా రమేష్దే. కుట్రలలో తన రికార్డులను తానే బదులు కొట్టుకుంటున్న నారావారు. ధనబలం ఉన్నవారికే ఎంపీ సీట్లు. కేసినేని చిన్ని, ఎన్ఆర్ఐ పెమ్మసానికి బెజవాడ, గుంటూరు స్థానాలు. పార్టీ ఫిరాయించిన లావు, వేమిరెడ్డిలకు నరసరావుపేట, నెల్లూరు. ఇక విశాఖలో జీవీఎల్కు బాబు చెల్లెకు బాలకృష్ణ రెండో అల్లుడు భరత్కు టికెట్. ఏలూరు ఎంపీ సీటు యనమల అల్లుడికి కేటాయింపు. ఎవరు దొరక్క తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు. ఇక మైలవరం అసెంబ్లీ సీటు వసంతకే, దేవినేని ఉమాకు షాక్. ఎట్టకేలకు పెనమలూరు సీటు బోడేకు ఖరారు. ఇక సర్వేపల్లి మళ్ళీ సోమిరెడ్డికే. అవును, పుష్ప అంటే ఫ్లవరే. కమలం పార్టీలో అసలైన బీజేపీ నేతకు సీట్లు దక్కకుండా బాబు పావులు. బీజేపీకి ఇచ్చిన సీట్లలో టీడీపీ నేతలు పోటీకి ఏర్పాట్లు. దాదాపు అన్ని సీట్లు బీజేపీలోని అనుగులకే దక్కేలా వ్యూహం. సహకరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఎక్కడ కుదిరితే అక్కడ పోటీకి సిద్ధమవుతున్న బాబు మనుషులు. రాయలసీమ నాయకురాలకు ఉత్తరాంధ్రలో సీట్లు. ఇక పురంధరేశ్వరి సహా పలువురు జిల్లాల సరిహద్దులు దాటి పోటీకి యత్నాలు. బాబు ఆటలో జీవీఎల్, సోమ్ వీర్రాజుకు కూడా దక్కని టికెట్లు. తీవ్ర ఆవేదనలో అసలైన బీజేపీ నాయకులు. నేడు టీడీపీ అభ్యర్థులకు వర్క్షాప్. టీడీపీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు టీడీపీ వర్క్షాప్. హాజరు కానున్న చంద్రబాబు. 139 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 13 మంది ఎంపీ అభ్యర్థులు, ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జీలు. ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న వర్క్షాప్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్న టీడీపీ ఎలక్షన్ టీం. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు. జనసేన, బీజేపీ నుంచి వర్క్షాప్నకు హాజరు కానున్న 2 ప్రతినిధులు. అలాగే కేసినేని బ్రదర్స్ నువ్వా నేనా. ఏపీ రాజకీయాల్లో విజయవాడ లోక్సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం. వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు ఇక్కడి నుంచే లోక్సభకు. అలాగే ఈ ఎన్నికల్లో కేసినేని బ్రదర్స్ విజయవాడ లోక్సభకు టీడీపీ కేసినేని శివనాథ్ చిన్ని పేరు ప్రకటన. మరోవైపు సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో. ఇక కుటుంబ తగాదాలు వ్యక్తిగత విభేదాలుగా మారి ఇప్పుడు రాజకీయ వైరంగా. ఈసారి నువ్వా నేనా అన్నట్లు పోరు. ఇద్దరూ సొంత అన్నదమ్ములు. 2 ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం. తీవ్ర చర్చనీయాంశంగా మారబోతున్న విజయవాడ ఎంపీ సీట్ ఎలక్షన్. టీడీపీపై ఆలపాటి సీరియస్. సీటు రాకపోవడంపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవేదన. నాకు ఈ పార్టీ నుంచి విముక్తిని ప్రసాదించమని అధినాయకత్వాన్ని కోరుకుంటున్నాను. గుంటూరు వెస్ట్తో పాటు పెనమలూరు నియోజకవర్గంలో నాపై పార్టీ సర్వే చేయించి గుంటూరు వెస్ట్లో 80%, పెనమలూరులో నాకు అనుకూలంగా సర్వే రిపోర్టులు వచ్చాయి. అయినా పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇవ్వలేదు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. నేను కార్యకర్తల్లోకి వెళ్ళలేకపోతున్నాను. నేను సమర్థుడిని కాదేమో అని కార్యకర్తలకు అనుకుంటున్నారు. చివరకు భార్య మొహం కూడా చూడలేకపోతున్నాను. ఇలాంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మీరందరూ నా నాయకత్వాన్ని కోరుకుంటే నాయకత్వం వహిస్తా, లేదంటే లేదు. తిరగబడిన తెలుగు తమ్ముళ్ళు. శ్రీకాకుళం టీడీపీలో తిరుగుబాటు. పార్టీ కోసం కష్టపడిన వారికి సీటు ఇవ్వకపోవడంతో టీడీపీ నేతల ఆగ్రహం. టీడీపీ, బీజేపీ మధ్య కొనసాగుతున్న టికెట్ల దోబూచులాట. 4 ఎంపీ స్థానాల పెండింగ్లో పెట్టిన చంద్రబాబు బీజేపీతో పేచీ తేలకపోవడంతోనే ఆయా స్థానాలు పెండింగ్. రాజమండ్రి లేదా ఒంగోలు, రాజంపేట, అనంతపురం, కడప స్థానాల విషయంలో టీడీపీలో అయోమయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కోసం ఒంగోలు, రాజమండ్రి స్థానాలు పెండింగ్. ఈ రెండింటిలో ఒక స్థానం నుంచి పోటీ చేయడానికి పురంధరేశ్వరి ప్రయత్నాలు. రాజంపేట లేదా అనంతపురం స్థానాల కోసం బీజేపీ నేత సత్యకుమార్ ప్రయత్నాలు. వెంకయ్యనాయుడు పీఏగా సుదీర్ఘకాలం పనిచేసి వెంకయ్య ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్. బీజేపీలో ఉంటూ చంద్రబాబు వాయిస్ వినిపించే సత్యకుమార్ కోసం రాజంపేట, అనంతపురం పెండింగ్. కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం. షర్మిల కోసం కడప స్థానాన్ని పెండింగ్లో పెట్టిన చంద్రబాబుకు పీతల సుజాత కౌంటర్. టీడీపీలో రాజకీయంపై ఆవేదన. ప్రస్తుత రాజకీయాలు లాయల్టీ, కమిట్మెంట్, హానెస్టీ విలువ లేకుండా పోతున్నాయని కామెంట్స్. టికెట్ రాకపోవడంతో చంద్రబాబుపై సీరియస్. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య గందరగోళ పరిస్థితులు. టీడీపీ, జనసేన అధినేతల వ్యవహార శైలి, సీట్ల ప్రకటనతో మింగుడు పడని ఇరు పార్టీల కేడర్.
పొత్తుల పేరుతో కత్తులు నూరుకుంటున్న ఇరు పార్టీల నేతలు, ఇక జిల్లాలో రగులుతున్న అసంతృప్తి సెగలు. నరసాపురంలో జనసేన నేత బొమ్మిడి నాయకర్కు సీటు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఇక కొవ్వలి రామ్మోహన్ నాయుడు తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించారంటూ అలకబోరిన కొత్తపల్లి సుబ్బారాయుడు భీమవరంలో జనసేన అభ్యర్థిని బరిలో దింపకుండా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు చేర్చుకుని టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు. ఆచండ నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ జనసేన నేతల్లో వర్గపోరు. తణుకు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన సీటు రాకపోవడంతో నైరాశ్యంలో ఉన్న విడివాడ రామచంద్రరావు తణుకులో టీడీపీ జెండా ఎగరనివ్వనని శపథం పూనిన విడివాడ దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేసిన టికెట్ తనకు కేటాయించకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోలవరం సీటుపై తేలని పంచాయతీ టీడీపీ నుండి బొరగం శ్రీనివాస్ లేదా జనసేన నుండి బాలరాజు కేటాయించుకుంటే తాము సహకరించబోమన్న కేడర్. ఇతరుల పేరుతో కొనసాగుతున్న ఐవీఆర్ఎస్ సర్వేలు. చంద్రబాబు తీరుపై శ్రీకాకుళం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం. ఇక బాబు ప్రకటించిన 3వ జాబితాపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి. 3వ జాబితాలోని కనిపించని గుండా లక్ష్మీదేవి పేరు. బాబు తీరుపై శ్రీకాకుళంలోని గుండా లక్ష్మీదేవి అనుచరులు ఆందోళన. చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు పార్టీ జెండాలు, మేనిఫెస్టో కాల్చి నిరసన తెలిపిన కార్యకర్తలు. డబ్బు కోసం శ్రీకాకుళం సీట్ను చంద్రబాబు అమ్ముకుంటున్నాడంటూ నిరసన. ఇక మరోవైపు పాతపట్నంలో కలమట వెంకటరమణ అనుచరులు ఆందోళన. టీడీపీని నమ్ముకున్న ఉన్న వాళ్ళని చంద్రబాబు మోసం చేశాడని ఆవేదన. మామిడి గోవిందరావుకు సీటు ప్రకటించడాన్ని తప్పుపట్టిన టీడీపీ కార్యకర్తలు. వెంటనే మార్చి సీటు కలవట వెంకటరమణకు ఇవ్వాలని డిమాండ్. లేని పక్షంలో టీడీపీకి రాజీనామా చేస్తామని హెచ్చరించిన నాయకులు. ఇక 3వ జాబితాలో ప్రకటించిన మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు. కళా వెంకట్రావుకు హెచ్చర్లలో వెంటనే సీటు ప్రకటించాలని ఆయన అనుచరులు డిమాండ్. తీవ్ర నిరాశలో ఉన్న కళా వెంకట్రావు వర్గం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కళా వెంకట్రావు అభిమానులు. చంద్రబాబు తీరు తమకు బాధ కలిగిస్తుందని టీడీపీ నాయకులు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావు పేరును ప్రకటించాలని డిమాండ్.